నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. వాలంటీర్లకు చంద్రబాబు గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వంలో నెలకు 10,000 రూపాయల వేతనం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మేలు కలగాలని, అన్ని రంగాల్లో రాష్ట్రం ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, కొత్త ఏడాది మొదటి రోజు చైత్ర మాసంలో ప్రజా చైతన్యం కొత్త పుంతలు తొక్కుతూ మన జీవితాలు ముందుకు తీసుకుని వెళ్లాలని కోరుకున్నారు. తెలుగు ప్రజలకు ఎంతో గొప్పగా నిర్వహించుకునే పండుగ ఉగాది అన్నారు. కొత్త ఏడాదిలో రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేయాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్లకు 10,000 గౌరవ వేతనం ఇస్తామని ప్రకటించారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు సేవ చేసే వాళ్లకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. వైసీపీ పాలనలో చెడు తప్ప మంచి లేదని చంద్రబాబు విమర్శించారు. మొత్తం చేదు కారంగానే మార్చేశారన్నారు. ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారన్నారు. బకాసురుడి మాదిరిగా వైసీపీ ప్రభుత్వానికి కప్పం కట్టాల్సి వస్తుందన్నారు. పేదలను మరింత పేదలుగా చేసే విధానాలను వైసీపీ అమలు చేస్తుందని మండిపడ్డారు. సంక్షేమం ముసుగులో 10,000 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సంపద సృష్టించాలని, అసంపద మంచికి ఉపయోగించాలని చంద్రబాబు అన్నారు. ఉగాది నాడు మళ్లీ మంచి రోజులు రావాలనే సంకల్పం తీసుకున్నామన్నారు. రాష్ట్ర ప్రజలకు అండగా ఉండేందుకు కూటమిగా వస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఉగాది పండుగ సందర్భంగా కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవాలని చంద్రబాబు అన్నారు. కొత్త ఏడాదిలో సాధికారత రావాలని, ధరలు తగ్గాలని, శాంతి భద్రతలు ఉండాలని కోరుకున్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలన బకాసురుడిని మించిపోయిందన్నారు. రాష్ట్రంలో అశాంతి, అభద్రత భావమే కనిపిస్తున్నాయన్నారు. సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు చేసిన పార్టీ టీడీపీ అన్నారు. నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీళ్లు అందించామన్నారు. అయితే వైసీపీ సహజ వనరులన్నీ దోచుకుంటుందన్నారు. తెలుగు జాతికి మళ్లీ పూర్వ వైభవం రావాలంటే ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఇదే తన సంకల్పమని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం వినిపించారు. పంచాంగకర్త మాచిరాజు వేణుగోపాల్ నేతృత్వంలో పంచాంగ శ్రవణం చెప్పారు. త్రిమూర్తుల కలయికతో రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని 128 అసెంబ్లీ, 24 లోక్సభ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని వేణుగోపాల్ చెప్పారు. ఈ ఏడాది చంద్రబాబుకు అధికార యోగం ఉందన్నారు. చంద్రబాబే ఆధునిక రాజధాని అమరావతిని నిర్మిస్తానన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.